హలో స్టూడెంట్స్, ప్రీవియస్ క్లాస్లో మనం ఇంటిజర్ రిలేటెడ్గా ప్రాపర్టీస్ అనేవి డిస్కస్ చేసాం. ఎన్ని ప్రాపర్టీస్ చెప్పుకున్నాము? 3 ప్రాపర్టీస్ గురించి ఫుల్ డీటెయిల్గా చెప్పుకున్నాం. ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి? క్లోజర్ ప్రాపర్టీ. సెకండ్ది కాంపిటేటివ్. థర్డ్ది అసోసియేట్. ఫోర్త్ ఏంటి? ఐడెంటిటీ ఎలిమెంట్. ఐడెంటిటీ ప్రాపర్టీ గురించి మళ్ళీ ఒకసారి చెప్తున్నాం. ఆల్రెడీ చెప్పాము, ఐడెంటిటీ కూడా కంప్లీట్ అయిపోయింది. అంటే ఇక్కడ మనకి ఐడెంటిటీ ఎలిమెంట్ ఏంటి? 2 ఉన్నాయి. ఎడిటివ్ ఐడెంటిటీ ఏమో 0 అవుతుంది. ఎడిటివ్ ఐడెంటిటీ ఏమవుతుంది? 0 అవుతుంది. అలానే మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఏమవుతుంది? 1 అవుతుంది. మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఏమవుతుంది? 1 అవుతుంది. ఇంకో ప్రాపర్టీ ఏముందండి? ఇన్వర్స్ ప్రాపర్టీ ఉంది. ఇన్వర్స్ ప్రాపర్టీ అనేది ఇంటిజర్స్కి మనం అప్లై చేయాలి. ఓకేనా? ఇంటిజర్స్ మరి ఇంటిజర్స్లో ఇన్వర్స్ ప్రాపర్టీ అనేది యూజ్ చేయము. ఎందుకు ఇన్వర్స్ ప్రాపర్టీ అనేది యూజ్ చేయము అంటే మనకి ఇక్కడ ఇన్వర్స్ తీసుకున్నాం. ఫస్ట్ ఇన్వర్స్ అంటే ఏంటి? మనకి ఏదైనా ఒక నెంబర్ తీసుకుంటే దాని ఆపోజిట్ సైన్ ఉన్న నెంబర్ని తీసుకోవాలి. ఎడిటివ్ ఇన్వర్స్. ఇన్వర్స్ ప్రాపర్టీ ఏంటి? ఇక్కడ మనకి ఇక్కడ 2 ప్రాపర్టీస్ అంటే మల్టిప్లై చెప్పచ్చు, అలానే ఎడిషన్ సింబల్తో చెప్పచ్చు. ఎడిషన్ సింబల్తో చూద్దాం. ఫస్ట్ ఇన్వర్స్ ప్రాపర్టీ ఇఫ్ ఏ ఈజ్ ఏ ఇంటిజర్, ఇఫ్ ఏ ఈజ్ ఏ ఇంటిజర్, మనకి ఏ అనేది ఒక ఇంటిజర్ అనేది తీసుకున్నాం. ఏ అనేది ఒక ఇంటిజర్ తీసుకున్నాం అనుకోండి. అప్పుడు ఏం మనకి అండ్ ఏ పవర్ 1, దీన్ని ఏ పవర్ 1 అనొచ్చు, ఏ డాష్ అనొచ్చు. ఏ పవర్ 1 అనొచ్చు, ఏ డాష్ 1 అనొచ్చు. ఏ డాష్ ఆల్సో ఏ ఇంటిజర్. అంటే ఏ డాష్ అనేది కూడా మనకి ఇంటిజర్ అవుతుంది. ఏ డాష్ అనేది కూడా అవుతుంది ఇంటిజర్ అవుతుంది. దెన్ ఏ ప్లస్ ఏ డాష్ ఈక్వల్ టు ఏ డాష్ ప్లస్ ఏ ఈక్వల్ టు 0. అంటే మనకి ఎడిటివ్ సైన్ తీసుకున్నప్పుడు, ఎడిషన్ సైన్ తీసుకున్నప్పుడు మాత్రం ఇది కండిషన్. ఇఫ్ ఏ ఈజ్ ఇంటిజర్ అండ్ ఏ డాష్ ఈజ్ ఆల్సో ఇంటిజర్, అంటే ఏ బట్టి ఏ డాష్ నే రాస్తాం. ఏ పవర్ 1 అని చదవచ్చు, ఏ డాష్ అని చదవచ్చు. దెన్ ఏ ప్లస్ ఏ డాష్ ఈక్వల్ టు ఏ డాష్ ప్లస్ ఏ ఈక్వల్ 0 అవుతుంది. ఓకే, దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, మీకు అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ ఏంటి? మనకి ఇఫ్ ఏ అనేది ఒక ఇంటిజర్, if a equal to, we are given the number, let a equal to -9 తీసుకున్నాను. a equal to తీసుకున్నాను, 9 తీసుకున్నాను. అప్పుడు ఇమీడియట్ గా a డాష్ ఏమవుతుంది? జస్ట్ మనకి ఇక్కడ ఎడిటివ్ సైన్ తీసుకున్నప్పుడు ఏదైతే నెంబర్ తీసుకుంటామో దాని ఆపోజిట్ సైన్ రాయాలి. ఏదైతే నెంబర్ తీసుకుంటామో దానికి ఆపోజిట్ సైన్ అనేది రాయాలి. ఆపోజిట్ సైన్ అంటే ఇక్కడ ప్లస్ నెంబర్ ఇచ్చింది కనుక ఏమవుతుంది? -9 రాయాలి. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఏ వాల్యూ నేను -21 తీసుకున్నాను, నెగటివ్ నెంబర్ తీసుకున్నాను. అప్పుడు ఏ డాష్ ఏమవుతుంది? ప్లస్ నెంబర్ అవుతుంది. +21 అవుతుంది. అది బాగా మైండ్ ఉంచుకోవాలి. అంటే ఏ వాల్యూ ఏదైతే తీసుకున్నామో దాని ఆపోజిట్ సైడ్ రాయాలి. ఎందుకు ఆపోజిట్ సైడ్ రాయాలి? రెండు కూడా ఎడిటివ్ ఇన్వర్స్. వాట్ ఈస్ అంటే ఎడిటివ్ ఇన్వర్స్? మనకి ఇన్వర్స్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ 2 ఇంటిజర్స్ షుడ్ బి ఈక్వల్ టు 0. ఏవైనా 2 ఇంటిజర్స్ యాడ్ చేస్తే 0 రావాలి. అలా వచ్చే వాటిని ఏమంటే ఒకదానికొకటి ఇన్వర్స్ అని. ఒకదానికొకటి అంటే ఇప్పుడు ఏంటి? 9 ఈజ్ ఇన్వర్స్ ఆఫ్ -9, -9 ఈజ్ ఇన్వర్స్ ఆఫ్ 9 అవుతుంది. ఓకే, అదే ఒకటి మైండ్లో ఉంచుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి ఏ వాల్యూ ఇంటిజర్ తీసుకున్నామని మనకు తెలుసు ఆల్రెడీ. ఏ వాల్యూ ఇంటిజర్, ఏ డాష్ ఏం రాసాము? దీనికి ఆపోజిట్ సైన్ రాసాము. ఇప్పుడు మనకి ఆపోజిట్ సైన్ రాసిన తర్వాత అది ఇంటిజర్ అవుతుందా? -9 అనేది ఇంటిజర్ అవుతుంది కదా? ఎస్, ఇంటిజర్ అవుతుంది. ఏ ఇంటిజర్ అవుతుంది, ఏ డాష్ కూడా ఇంటిజర్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం ఈ కండిషన్ చెక్ చేయాలి. అంటే 2 ఇంటిజర్స్ అయితేనే ఈ కండిషన్ చెక్ చేసుకోవాలి. 2 ఇంటిజర్స్ అయితేనే ఈ కండిషన్ చెక్ చేసుకోవాలి. ఓకేనా? అంటే ఏమవుతుంది? ఏ ప్లస్ ఏ డాష్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ డాష్ అంటే 9 ప్లస్ ఆఫ్ -9 ఈక్వల్ టు 9 ప్లస్ ఆఫ్ -9 అంటే ఏమవుతుంది? 9 ప్లస్ ఆర్ మైనస్ అవుతుంది -9. దాని 9 - 9 అంటే ఏమవుతుంది? 0 వస్తుంది.
అలానే ఈసారి ఆర్డర్ చేంజ్ చేద్దాం. a డాష్ ప్లస్ a ఈక్వల్ టు a డాష్ ప్లస్ a ఈక్వల్ అవుతుంది. a డాష్ అంటే ఇక్కడ మనకి -9 ప్లస్ a వాల్యూ ఎంత 9 -9 ప్లస్ 9 ఈక్వల్ అవుతుంది 0. రెండు సేమ్ నెంబర్స్ ఉన్నాయి కానీ ఉన్నాయి ఆపోజిట్ సైడ్ ఉన్నాయి కనుక 0 అవుతుంది. అంటే ఇప్పుడు మనకి a ప్లస్ a డాష్ ఎంత వచ్చింది 0 వచ్చింది. a డాష్ ప్లస్ a ఎంత వచ్చింది 0 వచ్చింది. అంటే దీని యొక్క రిజల్ట్ దీని యొక్క రిజల్ట్ రెండు కూడా ఏమొచ్చాయి 0 వచ్చాయి. రెండు రిజల్ట్స్ 0 రావాలి. ఒకటి 0 వచ్చి రెండోది 0 రాకపోయినా మనం ప్రాపర్టీ ఫాలో అవ్వాలి. అంటే ఇప్పుడు ఏం చెప్తాము a డాష్ ప్లస్ a ఈక్వల్ టు a డాష్ ప్లస్ a డాష్ ప్లస్ a ఈక్వల్ టు 0. అంటే రెండు రివర్స్ రాసిన ప్రాబ్లం లేదు. ఓకేనా? అంటే ఇంటిజర్స్ ఫాలో which property is a inverse property integers follow inverse property with addition. ఇది మర్చిపోకుండా రాయాలి. విత్ ఎడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ చెప్పాలి. విత్ ఎడిషన్ ద్వారా ఎన్ని ప్రాపర్టీస్ ఫాలో అవుతుంది? మనం ప్రీవియస్ క్లాస్ నుండి ఈ క్లాస్ వరకు చూస్తే ఇంటిజర్స్ అనేది పాజిటివ్ సైన్ తీసుకున్నప్పుడు అంటే ప్లస్ సైన్ తీసుకున్నప్పుడు 5 ప్రాపర్టీస్ ఫాలో అవుతుంది. అది ఒకటి గుర్తుంచుకోండి. ఇప్పుడు మనకి అదే డివిజన్ సింబల్ డివిజన్ నాటి మల్టిప్లికేషన్ సింబల్ తీసుకున్నాం అప్పుడు ఏనా ఫాలో అవుతుందా లేదు? దీన్ని కూడా సేమ్ ఎలా ఉంటుంది కాదు స్లైడ్ వేరియేషన్. ఈసారి మల్టిప్లై సైన్ తీసుకున్నాము a is an integer and a dash is also integer. Then a into a dash equal to a dash into a equal to 1. a into a dash equal to a dash into a equal to 1 అవుతుంది. అది a వాల్యూ a dash వాల్యూ ఏమవుతుంది అనేది మనం ఐడెంటిఫై చేయాలి. అంటే a వాల్యూ ఇంటిజర్ అవ్వాలి, a dash కూడా ఇంటిజర్ అవ్వాలి. మనం ఈ కండిషన్ ఇచ్చామంటే రెండు ఇంటిజర్స్ అయితేనే మనకి పాజిబుల్. అంటే ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ ఏం చెప్పచ్చు? ఎగ్జాంపుల్ లెట్ a ఈక్వల్ టు 3 అన్నాను. సింపుల్గా మనకి ఏ నెంబర్స్ తీసుకోవచ్చు. నేను సింగిల్ డిజిట్ నెంబర్ తీసుకొని ఎందుకు చెప్తున్నానంటే మనకి అండర్స్టాండ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఏ వాల్యూ ఎంత తీసుకున్నాను? 3 తీసుకున్నాను. a డాష్ ఈక్వల్ టు a డాష్ అవుతుంది. దెన్ ఇదే మనకి చాలా ఇంపార్టెంట్. మల్టిప్లికేషన్ అన్నప్పుడు ఏం రాయాలంటే రెసిప్రోకల్ రాయాలి. మల్టిప్లికేషన్ తీసుకున్నప్పుడు రెసిప్రోకల్. అదే ఎడిషన్ తీసుకున్నప్పుడు జస్ట్ చేంజ్ ద సైన్. a ఈక్వల్ 3 దెన్ a డాష్ ఈక్వల్ టు వాట్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ రెసిప్రోకల్? అంటే రెసిప్రోకల్ అంటే ఏంటి? a బై 2 నెంబర్స్ మల్టిప్లై చేస్తే సొల్యూషన్ 1 రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 3/5 అన్నాను. 3/5 కి దేని మల్టిప్లై చేస్తే నాకు 1 వస్తుంది? 1 రావాలి. 3/5 కి ఏ మల్టిప్లై చేస్తే నాకు 1 వస్తుంది. అంటే 3 కట్ అయ్యాలి, 5 కట్ అవ్వాలి. అంటే 5 కట్ అవ్వాలంటే ఎంత న్యూమరేటర్ 5 ఉండాలి, 3 కట్ అవ్వాలంటే డినామినేటర్ 3 ఉండాలి. అంటే 5/3 తో మల్టిప్లై చేయాలి. ఇప్పుడు 5/3 తో మల్టిప్లై చేస్తే 5 3 = 15, 3 5 = 15, 15 1 = 15 1 = 1/1 అంటే 1 ఎవరు వచ్చేది? ఓకేనా? అర్థమవుతుందా? ఇక్కడ ఏంటి 3/5 అనే ఫ్రాక్షన్ తీసుకున్నాను, దానికి దేని మల్టిప్లై చేశాను? 5/3 అనే దాన్ని మల్టిప్లై చేశాను. ఇప్పుడు మనకి 3 అప్పుడు మల్టిప్లై చేస్తే ఏమొచ్చింది? ఆన్సర్ 1 వచ్చింది. అంటే ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయాలి మనం. ఏంటది అబ్జర్వ్ చేయాల్సింది? 3/5 అనేది మల్టిప్లై చేస్తే 5/3 వచ్చింది. ఎస్ అన్న ఎస్ వచ్చింది. అంటే 3/5 కి 5/3 ఏమంటారు? రెసిప్రోకల్ అని. 3/5 కి 5/3 ని రెసిప్రోకల్. అలానే రివర్స్ కూడా చెప్పొచ్చు. 5/3 ని 3/5 కి రెసిప్రోకల్ అని. 5/3 ని 3/5 కి రెసిప్రోకల్ చెప్తాము. ఇటువైపు 3/5 అనేది 5/3 కి రెసిప్రోకల్. రెసిప్రోకల్ అంటే కన్ఫ్యూజ్ అవ్వదు. మనకి ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్స్ ఈక్వల్ టు 1. a బై 2 నెంబర్స్ మల్టిప్లై చేస్తే 1 రావాలి. అయితే ఇక్కడ మనకి ఒకటే గుర్తుంచుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 7 తీసుకున్నాను. 7 యొక్క రెసిప్రోకల్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ దీనికి చెప్పండి. 1/5 తీసుకున్నాను. 1/5 రెసిప్రోకల్ ఏంటి? 5/1. జస్ట్ రివర్స్ ద ఫ్రాక్షన్. న్యూమరేటర్ డినామినేటర్ ప్లేసెస్ ఎక్స్చేంజ్ చేయండి. అలా చేస్తే మనకి రెసిప్రోకల్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి
1/5 ని 5/1. ఇప్పుడు మనకి 5/1 అంటే 5 రాసుకోవచ్చు కదా. 5/1 అంటే 5 కదా. అంటే 5 రెసిప్రోకల్ ఏమవుతుంది 1/5. 1/5 రెసిప్రోకల్ ఏమవుతుంది 5. లేకపోతే 5/1 కూడా రాయొచ్చు మన ఇష్టం. ఇప్పుడు 7 రెసిప్రోకల్ చెప్పండి. 7 రెసిప్రోకల్ ఏమవుతుంది 7 డినామినేటర్ ఏమి లేకపోతే 1 తీసుకోవాలి. 7/1 రెసిప్రోకల్ 1/7. 7/1 రెసిప్రోకల్ ఏమవుతుంది 1/7. 1/7 అయితే ఇక్కడ మనకి రెండు కూడా రెసిప్రోకల్. ఫర్ ఎగ్జాంపుల్ 3 రెసిప్రోకల్ అయినప్పుడు ఇప్పుడు 3 రెసిప్రోకల్ చెప్పండి. ఏ అనేది 3 తీసుకున్నాను ఒక ఇంటిజర్. ఏ అనేది ఇంటిజరే. ఓకే వెరీ గుడ్. ఏ డాష్ దీని రెసిప్రోకల్ ఏమవుతుంది 3/1 గా ఇది డినామినేటర్ ఏం లేదు కనుక 3/1. దీని రెసిప్రోకల్ ఏమవుతుంది 1/3 అవుతుంది. ఏమవుతుంది 1/3 అవుతుంది. అంటే ఇక్కడ ఏ కూడా 3 అవుతుంది. ఏ డాష్ కూడా 1/3. ఇప్పుడు మనకి ఏంటి ఈ కండిషన్ చెక్ చేయాలంటే మనకి మస్ట్ అండ్ షుడ్ గా ఏ ఇంటిజర్ అవ్వాలి, ఏ డాష్ కూడా ఇంటిజర్ అవ్వాలి. ఏ అనేది ఇంటిజర్ అవుతుందా? yes మనం తీసుకుంటే ఇంటిజర్ ఇంకా నో ప్రాబ్లం చెప్పండి. ఏ డాష్ ఇంటిజర్ అవుతుందా 1/3. 1/3 అనేది ఫ్రాక్షన్ కదా. ఫ్రాక్షన్స్ అనేవి కూడా ఇంటిజర్స్ లో ఏముంటాయి 0. మనకి ఇంటిజర్స్ ఏముంటాయి ఇంటిజర్స్ లో 0 ఉంటుంది. పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, నెగటివ్ నెంబర్స్ ఉంటాయి. పాజిటివ్ నెంబర్స్, నెగటివ్ నెంబర్స్, పాజిటివ్ నెంబర్స్, నెగటివ్ నెంబర్స్ ఉంటాయి. 0 పాజిటివ్ నెంబర్స్, నెగటివ్ నెంబర్స్ ఉంటాయి. ఓకేనా? అర్థమైంది కదా. అంటే ఇప్పుడు ఏం చెప్పచ్చు ఇంటిజర్స్ అనేది ఇన్వర్స్ ప్రాపర్టీ ఫాలో అవ్వట్లేదు. అంటే ఈ రెండు కూడా ఇంటిజర్స్ అవ్వట్లేదు కదా. అవ్వట్లేదని కండిషన్ చెక్ చేయలేదు. ఓకేనా? కనుక ఏం చెప్తాము ఇంటిజర్స్ will not follow inverse with multiply సింబల్ తో ఇన్వర్స్ ప్రాపర్టీ ఫాలో అవుతుంది. అదొకటి గుర్తుంచుకోండి. నెక్స్ట్ లాస్ట్ ప్రాపర్టీ ఇంకోటి డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీ ఏం చేస్తుంటే మనకి ప్రాపర్టీస్ వరకు కంప్లీట్ అయిపోతాయి. దీని అప్లికేషన్ సమస్య మీకు 6th క్లాస్ వచ్చేసరికి మీకు ఈ కాన్సెప్ట్ అనేది హోల్ లెవెల్స్ ఉపయోగపడుతుంది. 6th క్లాస్ వాళ్ళు మాత్రము రాసేసేయండి. నో ప్రాబ్లం దట్ నోట్స్ మనకి ఉపయోగపడుతుంది, యూజ్ అయ్యేది ఈ ప్రాపర్టీస్ అనేవి. నెక్స్ట్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ 6th ప్రాపర్టీని డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఏంటి మన ఇప్పటివరకు ఏ ప్రాపర్టీ చూసినా సరే ఏదో ఒక ఆపరేటర్ మాత్రమే యూజ్ చేసాం. ప్లస్ ఆపరేటర్ కానీ మల్టిప్లై ఆపరేటర్ కానీ యూజ్ చేస్తూ వచ్చాం. డివిజన్ సబ్ట్రాక్షన్కి కొన్ని తర్వాత చెక్ చేద్దాం. ఇంకోనం ట్రై చేద్దాం. ఓకేనా? ఓన్లీ ఇప్పుడు మనం క్లాస్లో ఏమేమి డిస్కస్ చేసుకొచ్చాము మల్టిప్లై ఎడిషన్ మాత్రమే చెక్ చేస్తూ వచ్చాము. మనం డివిజన్ మళ్ళీ సబ్ట్రాక్షన్ ఎందుకు యూజ్ చేయలేదు? అవి ఇంటిజర్స్తో తీసుకుంటే నెంబర్ గ్రూప్ ప్రాపర్టీస్ ఫాలో అవ్వవు. మ్యాక్సిమం ప్రాపర్టీస్ ఫాలో అవ్వవు. డివిజన్ అయితే అక్కడ ఏం ఫాలో అవ్వవు. సబ్ట్రాక్షన్ అయితే ఒక ప్రాపర్టీ మాత్రమే ఫాలో అవుతుంది. ఏది క్లోజర్ ప్రాపర్టీ ఒకటే ఫాలో అవుతుంది. మనకి సబ్ట్రాక్షన్తో డివిజన్తో చెక్ చేయలేదు ప్రాపర్టీస్. ఎందుకు చెక్ చేయలేదు? ఇంటిజర్స్ అనేది సబ్ట్రాక్షన్ సైన్ చేసుకుంటే ఒక ప్రాపర్టీ క్లోజర్ ప్రాపర్టీ మాత్రమే ఫాలో అవుతుంది. ఓకేనా? అలా కాకుండా డివిజన్ నెంబర్ తీసుకోనుకోండి అసలు ఈ 5 ప్రాపర్టీస్ ఏది ఫాలో అవుతుంది. ఇక్కడ మనకి ఏ ప్రాపర్టీ తీసినా క్లోజర్, కాంబినేటివ్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్ ఈ 5 ప్రాపర్టీస్ డిస్కస్ చేసాం కదా. ఆ 5 ప్రాపర్టీస్లో కూడా మనం చెక్ చేయాలంటే కండిషన్ని ఏదో ఒక ఆపరేటర్ మాత్రం మనకు కనిపిస్తుంది. ఏదో ఎడిషన్ కానీ మల్టిప్లికేషన్ కానీ. ఇక్కడ మనకి డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటే ఏంటి? ఈ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ కూడా మనం 3 లెటర్స్ తీసుకొని చెప్తాం. 3 నెంబర్స్ తీసుకొని చెప్పాలి. లేదంటే ఇఫ్ A, B, C are integers. If A, B, C are integers. Integers అనుకున్నాం. A, B, C ఏంటి? ఇంటిజర్స్ అనుకున్నాం. ఇంటిజర్స్ అంటే ఏంటి మనకి? ఇంటిజర్స్ అంటే then A multiply B plus C. A multiply B plus C equal to A multiply B plus C equal to A into B plus A into C. అంటే దీని ఏమంటాం అంటే మల్టిప్లికేటివ్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఓవర్ ఎడిషన్.
ఒకవేళ సబ్ట్రాక్షన్ అనుకోండి ఇక్కడ మైనస్ వస్తుంది. సబ్ట్రాక్షన్ అంటే మైనస్ అంటే ఇదే కండిషన్ వస్తుంది. a ఇంటూ b మైనస్ c a ఇంటూ b మైనస్ a ఇంటూ c. దీనేమో డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఓవర్ ఎడిషన్ అని చెప్తాము. మల్టిప్లికేటివ్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఓవర్ ఎడిషన్ అని చెప్తాము. దీన్ని మల్టిప్లికేటివ్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఓవర్ సబ్ట్రాక్షన్ అని చెప్తాము. మల్టిప్లికేటివ్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఓవర్ సబ్ట్రాక్షన్. ఈ ప్రాపర్టీ అనేది మనం రేర్గా యూజ్ చేస్తాం, కానీ ఎక్కువగా యూజ్ చేసే ప్రాపర్టీ. ఓకేనా? ఈ ప్రాపర్టీ అనేది రేర్గా యూజ్ చేస్తాము. అది మనం జస్ట్ మీరు తెలుసుకోండి. ఈ ప్రాపర్టీ మాత్రం యూజ్ చేస్తాం. దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. లెట్ ఎగ్జాంపుల్ లెట్ a ఈక్వల్ టు ఏం తీసుకోవాలి? 3 తీసుకోండి. b ఈక్వల్ టు -5 c ఈక్వల్ టు ఏం తీసుకున్నాము? -2 తీసుకున్నాం. ఓకేనా? లేకపోతే +2 తీసుకోండి, లేకపోతే -2 తీసుకోండి. మనకి మన మీద ఒకటి మైనస్. అంటే మీరు పాజిటివ్ నెంబర్స్ తీసుకోవాలని చెప్పొచ్చు, అన్ని పాజిటివ్ నెంబర్స్ తీసుకొని చెప్పొచ్చు, నెగిటివ్ నెంబర్స్ అని చెప్పొచ్చు. ఇక్కడ మనకి LHS ఏంటి, RHS ఏంటి? ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ చెప్పుకున్నాం కదా. ఈక్వల్ టు బిఫోర్ పార్ట్ ని LHS అంటాం, ఈక్వల్ టు ఆఫ్టర్ పార్ట్ ని RHS అంటాం. ఈక్వల్ టు బిఫోర్ పార్ట్ ని LHS అంటాము, ఈక్వల్ టు ఆఫ్టర్ పార్ట్ ని RHS అంటాం. ఇప్పుడు LHS తీసుకున్నాం. ఈ a వాల్యూ, b వాల్యూ, c వాల్యూ అనేది మన ఇష్టం వచ్చిన వాల్యూ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం విత్ దట్. a వాల్యూ ఏంటి? b వాల్యూ -5, c వాల్యూ ఏంటి? -2. అంటే a ఇంటూ b ప్లస్ c, a ఇంటూ b ప్లస్ c. a అంటే ఏంటి మనకి? 3 ఇంటూ b వాల్యూ ఎంత? -5 ప్లస్ ఆఫ్ -2. అంటే a వాల్యూ, b వాల్యూ ప్లస్ ఆఫ్ -5 c వాల్యూ. ఇక్కడ -2 బ్రాకెట్ ఇచ్చేసాను. ఇప్పుడు బ్రాకెట్ ఏం చేద్దాం? 3 ఇంటూ -5 ప్లస్ ఆఫ్ మైనస్, రెండు డిఫరెంట్ కదా, డిఫరెన్స్ తీసుకోవాలి. -2 అంటే ఏమవుతుంది? 3 ఇంటూ -5 -2 ఏమవుతుంది? -7 కదా. బ్రాకెట్ ఏం చేసిన ప్లస్ ఆఫ్ -1 వచ్చేది. -5 -2 అంటే -7 వస్తుంది. మైనస్ ఆఫ్ ప్లస్ -7 వచ్చేది. 3 7 21 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అంటే -21 వచ్చింది. ఇప్పుడు RHS తీసుకున్నాం. ఆల్రెడీ RHS తీసుకున్నాము. RHS చూడండి ఏమవుతుంది? RHS అనేది RHS ఏమవుతుంది మనకి? a ఇంటూ b ప్లస్ a ఇంటూ c, a ఇంటూ b ప్లస్ a ఇంటూ c. a వాల్యూ b వాల్యూ మల్టిప్లై చేద్దాం. అంటే 3 ఇంటూ -5 ప్లస్ a వాల్యూ c వాల్యూ మల్టిప్లై చేద్దాం. 3 ఇంటూ -2, 3 ఇంటూ -2, 3 ఇంటూ -5 అవుతుంది -15. ప్లస్ ఇంటూ మైనస్ అనేది మైనస్ కదా. సేమ్ బ్రాకెట్ రిమూవ్ చేస్తున్నారని రెండు సైన్ వస్తే సేమ్ సైన్ వస్తే ప్లస్ అవుతుంది, ఆపోజిట్ సైన్ వస్తే మైనస్ అవుతుంది. ప్లస్ 3 ఇంటూ -2 -6. ఇప్పుడు బ్రాకెట్ రిమూవ్ చేద్దాం. ప్లస్ ఆర్ మైనస్, బ్రాకెట్ బిఫోర్ ఏ సైన్ లేకపోతే ప్లస్ కదా, ప్లస్ ఆర్ మైనస్ అంటే -15 ప్లస్ ఆర్ మైనస్ అంటే -6. రెండు మైనస్ అయినాము, రెండుని యాడ్ చేయండి. 15 + 6 అంటే 21. రెండు సేమ్స్ అనేవి ఉన్నాయి కదా, యాడ్ చేశాను. ఇప్పుడు యాడ్ చేసినప్పుడు ఏం చేయాలి? ఇక్కడ మైనస్ అనేది సేమ్స్ అనేది కనుక -21. ఇప్పుడు రెండు కూడా సేమ్ వచ్చాయా? LHS RHS రెండు కూడా -21 వచ్చాయి. అని మనం ఏం చెప్పొచ్చు? a ఇంటూ b ప్లస్ c ఈక్వల్ టు a ఇంటూ b ప్లస్ a ఇంటూ c, a ఇంటూ b ప్లస్ a ఇంటూ c అని చెప్పారు. దీన్ని మనం డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటాం. ఓకేనా? ఇప్పుడు మనకి అసోసియేటివ్ ప్రాపర్టీకి కొన్ని అప్లికేషన్ సమ్స్ ఉన్నాయి, అవి చేద్దాం. मैं क्वेश्चन देता हूं, क्वेश्चन नीचे is మరి 7th క్లాస్ టెక్స్ట్ బుక్ లో ఉంది. is -5
multiply 2 multiply 3 equal to minus 5 multiply 2 into 3 అవుతుందా అయితే ఏదైతే అవుతుందో చెక్ చేయాలి. ఇదైతే మనకి ఇంకోసం ఈ సెకండ్స్ మీకు చేయండి. -2 into 6 plus 4 -2 into 6 into 4 ఇది మీరు చెక్ చేయండి. ఓకేనా? అది నేను చెప్తాను. ఇది ఈజ్ అని LHS RHS ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు మనకి ఏంటి, ఇది మనకి మొత్తం కూడా ఈక్వల్ బిఫోర్ పార్ట్ అంటే ఈ రెండు కూడా ఈక్వల్ అవుతాయి అన్నాడు. ఇదే ప్రాపర్టీ A into B into C అంటే అసోసియేటివ్ ప్రాపర్టీ. ఓకేనా? ఇప్పుడు మనకి ఈక్వల్ ఆఫ్టర్ పార్ట్ ఇది. దీని ఏమంటారు? ఈక్వల్ బిఫోర్ పార్ట్ ని LHS అంటాము, ఈక్వల్ ఆఫ్టర్ పార్ట్ ని RHS అంటాము. LHS చేద్దాం ఫస్ట్. LHS ఈక్వల్ టు LHS అంటే మనకి -5 multiply 2 multiply 3 అంటే ఏమవుతుంది మనకి బ్రాకెట్ వచ్చేసి 5 into 2 multiply 3 -5 into 2 -5 5 ఎంత 10 మైనస్ into ప్లస్ 2 ముందు ఏం సైన్ లేదు. ఏం సైన్ లేకపోతే మనకు ఆల్రెడీ తెలుసు కదా ప్లస్ క్యాల్కులేట్ చేయాలనేది. ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ అవుతుంది మైనస్ ఇంటూ 3 -10 into 3 అవుతుంది -30 అవుతుంది. -10 into 3 అవుతుంది -30 అవుతుంది. అలాగే RHS తీసుకున్నాం. RHS ఏంటి మనకి -5 into 2 into 3 -5 into మనకి బయట రెండు ప్లస్ నెంబర్స్ ఉన్నాయి అంటే 2 3 వేసుకుంటుంది +6 వస్తుంది. ఇప్పుడు బ్రాకెట్ వచ్చేయండి -5 into ప్లస్ ఆ ప్లస్ సేమ్ సైన్ అంటే ప్లస్ వచ్చేది 6 -5 into 6 అవుతుంది -30 అంటే ఇప్పుడు మనకి ఏంటి LHS రిజల్ట్ RHS రిజల్ట్ రెండు సేమ్ వచ్చాయి. అంటే ఏమొచ్చాయో చెప్పొచ్చు మనం -5 multiply 2 multiply 3 -5 multiply 2 into 3 అని చెప్పచ్చు. ఓకేనా? ఇది సొల్యూషన్. ఎలా ఇదే ఫాలో ఇది కూడా చేసేసేయండి. ఓకేనా? ఇది ఎంత వస్తుంది ఆన్సర్? ఇక్కడ మల్టిప్లై అయింది, అన్ని మల్టిప్లై చేయండి. -2 multiply 6 multiply 4 -2 multiply 6 into 4 ఓకే ఎంత వస్తుంది ఆన్సర్? -48 వస్తుంది. LHS RHS చూడండి చెక్ చేయండి. ఇవాళ హోంవర్క్ ఏం చేస్తారంటే ఈ సమ్ చేయండి. అలానే ప్రాపర్టీస్ ఒకసారి కండిషన్స్ ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా?